పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ప్రభుత్వం ఆ విధంగా దీంట్లో ఒక విషయం. ఇంకోటి ఏంటంటే ఇది నన్ను బాగా బాధ కల్పిస్తున్న విషయం ఏంటంటే ప్రజల్లో కొంతమంది సరెండర్ అయిన వాళ్ళు నిజంగా హ్యాపీగా ఎంజాయ్గా గడుపుతున్నారు జీవితాలని. కొంతమంది వాళ్ళ కార్లే కానీ వాళ్ళ బిల్డింగ్సే కానీ వాళ్ళ సంబంధించిన హోదాలే కానీ పెరిగిపోయినాయి. వాళ్ళని చూసి ఇప్పటికీ సమయం సందర్భం వచ్చి నేను ఫలాని ఇట్లా అని అంటే ఎంత సంపాదించుకున్నావు అంటున్నారు, ఎంత తెచ్చుకున్నావు డబ్బు అంటున్నారు. అది నాకు బాధ కదా, ఓసారి కన్నీళ్ళు కారుతున్నాయి. ఏం చెప్పాలనో అర్థం కాదు. నువ్వు గట్లే అంటావన్నా, తెచ్చుకున్న వాళ్ళని చూస్తలేమా? ఇది అసలు వాస్తవం ఏంటంటే ఒకవేళ పాటించి ఆ పని చేస్తే ప్రజాద్రోహులుగా మనకు పార్టీ నుంచి పేపర్స్ వస్తాయి, ప్రెస్ మీటింగ్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంటుంది, పంపిస్తారు. ఇది దయచేసి ప్రజల్ని కోరుకునేదంటే నేను అలాంటి పని చేయలేదు కాబట్టి ఇప్పుడు నేను వ్యవసాయం చేసుకుంటున్నా, ఒక రైతుగా బతుకుతున్నా. కావాల్సిన మా ఇంటికి వచ్చి చూడండి, పంపులు కొట్టుకుంటున్నా నేను. అయితే పీపుల్ ఏంది అని అన్న ఏందే ఇక్కడ 3 సంవత్సరాలు వచ్చినప్పుడు మంచి పెద్ద లీడర్ అయిపోయిండు, కార్లో తిరుగుతుండు, నువ్వు గీ పని చేస్తున్నావు ఏందని రాష్ట్ర కమిటీ అంటూ గీ పని చేస్తున్నావు అంటే నాకు 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 సిద్ధాంతాలు మీవి, అది నాదే. నాకు వచ్చింది వ్యవసాయం చేసాను నేను ఫస్ట్లో. నేను ఎవరిని దోపిడీ చేసుకున్నా లేదో భయపెట్టించో, చేయాలంటే రియల్ ఎస్టేట్ చేస్తా, చేయాలంటే గుండగిరి చేస్తా, దాదాగిరి చేస్తా, నాకు అంత టాలెంట్ ఉన్నది. కానీ ప్రజల్ని మనం అనిపించుకోవచ్చు అనే ఒక గౌరవంతో నేను ఊళ్ళనే బతుకుతాను, మా ఊళ్ళనే బతుకుతాను ఇప్పుడు నేను. ఇప్పుడు మీరు బయటకు వచ్చిన తర్వాత ప్రభుత్వం మీద కేసులు పెట్టనని కానీ రివార్డులు కానీ ఇచ్చిందా, అందుకున్నారా లేదా? ఒకటి. రెండోది, మీరు చెప్తున్నట్లుగా చాలామంది సరెండర్ నక్సల్స్ వాళ్ళు రియల్ ఎస్టేట్ అవతారం ఎత్తడం, చాలామంది బెదిరింపులు పాల్పడుతూ దందాలు చేస్తుంటారు, అది చేస్తున్నారా? మూడోది, బయటకు వచ్చిన తర్వాత మీ జీవనం ఏ విధంగా ఉంది, ప్రశాంతంగా ఉందా లేదా? అయితే బయటకు వచ్చిన తర్వాత మాకు ప్రభుత్వం సంబంధించిన మనీ 7 నెలల తర్వాత వచ్చింది. నాకు 20 lakhs, మా ఆవిడకి 5 lakhs. అసలు వాస్తవంగా జిల్లా కమిటీ మెంబరు, నేను రాష్ట్ర కమిటీ మెంబర్ను. 20 lakhs నాకు వచ్చినాయి 7 నెలల తర్వాత. అప్పుడు చూడ ఇబ్బందులు ఉండే, మాకు ఏమి లేకుండా వచ్చినాం కదా. ఇంటికి పోతే ఇల్లంతా కూలిపోయింది. మా అన్నలు ఎక్కడ వాళ్ళు సెటిల్ అయిపోయినారు. మనకు ఆర్థికంగా ఏంటిది సమస్య? ఇక మనం ఇటు అటు తీసుకున్న తర్వాత ఆ 7 నెలల తర్వాత మనకు వచ్చేసింది. మావిడకు అసలు 8 లక్షలు ఇవ్వాలి, అయితే అక్కడ ప్రభుత్వం 5 లక్షలు కేటాయించింది కాబట్టి అది 5 లక్షలు ఇచ్చేసింది. వచ్చిన తర్వాత ఏంటిది భవిష్యత్తు మళ్ళీ అడుగుతారు, పిల్లల ఎంత ఏమి, ఇదన్నీ సమస్య వస్తుంది. మేము డిసైడ్ చేసుకున్నాం అన్నట్టు, మరి ఒక పాప కావాలి ఎట్లా అని దాంతో ఇప్పుడు మా పాప చెక్కల్ని అంటే బాబైనా పాప అయినా మనకు అయితే పిల్లలు కావాలని దాంతో మరి ఇప్పుడు పాప 2.5 సంవత్సరాలు. ఇప్పుడు ఇక ఆమెతోనే ఇప్పుడైనా కూడా ఆమెతోనే మేము చాలా ఇబ్బందులు పడ్డాం. అంటే పెంచడం కదా, అట్లేందంటే కొద్దిగా మనకేంటంటే డబ్బు అయితే ఓకే, అయితే మనకు ల్యాండ్ రావాల్సి ఉన్నది. అది అగ్రికల్చర్ అయినా హౌసింగ్ అయినా. చాలా పేదవాడిని, వ్యవసాయం చేద్దామంటే వ్యవసాయం లేదు, కౌలు తీసుకుని చేస్తున్నా. ఒక్కొక్క ఎకరానికి ఇప్పుడు 8,000 10,000. నీడు ఒక 10 ఎకరాలు పట్టిన చేసిన, కొద్దిగా ఇబ్బంది అయింది, లాస్ అయింది. ఈ వీడు ఒక 5 ఎకరాలు పట్టిన, అది కూడా ఇప్పుడు పంట ఇప్పుడు చూస్తారు కదా వాతావరణము. అన్నిటికన్నా మీరు మిగతా సరెండర్ నక్సల్స్ లాగా రియల్ ఎస్టేట్ చేస్తూ ఒక సెటిల్మెంట్లు చేయొచ్చు కదా. అయితే మనకు సరెండర్ అయినప్పుడు ఐజీ అనురాగ్ శర్మ ఉండే, మిగతా ఎస్ఐబి మిగతా వీళ్ళంతా అంటే మనకు రివార్డ్ ఇచ్చేటప్పుడు నువ్వు మంచి బతుకవ్వా, నువ్వు ఈ దందలు ఆ దందలు మళ్ళీ పోకు, చాలా కష్టపడ్డ 25 ఏళ్ళు జీవితం అంతా అక్కడనే ఇది చేసుకున్నావు, ఉన్న ఈ జీవితం అన్నా నువ్వు నీ ఎక్కడ బతావు కానీ నువ్వు ఈ దందాలో పోకు అని చెప్పిండు. మనం నిర్ణయించుకున్నది కూడా ఏంటంటే ప్రజల్లో ఒక ఇదంతా ఏర్పడ్డది, ఈ రియల్ ఎస్టేట్ చేయడము, ఇది చేయడము, అది ప్రజలకు నచ్చలేదంటే కొంతమంది నచ్చుతుంది. అయితే మనకేందో మన బుర్ర అట్లా లేదు, చేదో కష్టం చేసుకుందాం కొన్ని రోజులు అనే పద్ధతిలో కూడా మనం ఊళ్ళనే ఉంటున్నాము, వ్యవసాయం చేసుకుంటున్నాము. అయితే ప్రభుత్వ ల్యాండ్ కోసం ప్రయత్నం చేస్తున్నా. అయితే ఇక కొన్ని రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. మనకు ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ఇచ్చిన, నేను వ్యవసాయం చేస్తున్నా కాబట్టి దాంట్లో డైరీ ఫామ్ ఇంకేమైనా పెట్టుకుంటే నాకు ఇంకొద్దిగా నా డెవలప్కు నా పునరావాసానికి బాగా ఉపయోగపడుతుందని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. For more videos, subscribe to iDream. And loads of
fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి ఐ డ్రీమ్స్కి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.